మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారి గురించి మరి ఆ యొక్క దేశంలో కరువు, ఇక్కడ అబ్రహాం కాలంలో లాగే జరిగినటువంటి ఇసాక్ కాలంలో కూడా కరువు వచ్చింది. చుట్టూ ఉన్న ప్రజలు ఐగుప్తుకు మరి తరలి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా చూస్తున్నారు. ఇక్కడ విశ్వాసంతో మరి దేవుని మాట విని ఇస్సాకు ఏం చేశాడంటే ఆ ప్రదేశంలో గెరారులో నివసించి కరువు కాలంలో విత్తనాలు వేయడం, అంటే కరువు కాలంలో విత్తనాలు వేయడం అనేది అది చేతకానితనంగా, తెలివి తక్కువగా కూడా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని మీద పూర్తి నమ్మకముతో ఆ యొక్క విత్తనాలు విత్తనం అనేది జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మీద మనము పూర్తిగా ఆధారపడాలి. విశ్వాసము కలిగి పరిస్థితులు మనకు ఎటువంటి రీతిగా అనుకూలించలేనప్పటికీ కూడా దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని విస్తరింపచేస్తాడు, దీవిస్తాడు ఆయన. ఇక్కడ మరి యేసేపు గారికి పరిస్థితులు అనుకూలించలేనప్పటికీ కూడా విత్తనం విత్తాడు. ఇక్కడ ఎంతో చక్కటి ఆశీర్వాదం, మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అక్కడ నూరంతల ఫలము మరి పొందుకున్నట్లుగా వాక్యంలో యొక్క 26 అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నాము. అసాధారణమైనటువంటి కరువులో మరి పంటలు పండవు, కానీ ఇస్సాకు నూరంతల ఫలము పొందాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి మరి పంట కాదు. నా ప్రియమైన వాళ్ళారా, చాలా మంది భౌతికంగా అనేకమైన రీతిలుగా మరి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పంట ఇది. యెహోవా ఏం చేశాడంటే అతనిని ఆశీర్వదించెను. ఆశీర్వాదానికి మూలము కష్టపడి పని చేయడమే. నా ప్రియమైన వాళ్ళ దేవుడు పెట్టినటువంటి యొక్క నిబంధన ఊరికినే రావండి ఆశీర్వాదాలు, మనకు మేలులు. దేవుడిచ్చినటువంటి యొక్క కాల వ్యవధిలో మనము ఆయన చెప్పిన ప్రకారముగా మనము ప్రతి దాన్ని ఓర్చుకుంటూ సహనముతో ఓర్పుతో చేసినట్లయితే ఆశీర్వాదానికి మూలం ఏమిటంటే ఓర్పు, సహనము, కష్టపడటం మాత్రమే కాదు, దేవుని యొక్క కృపతో కూడా మనం ఆశీర్వదించగలుగుతాము. దేవుని యొక్క కృప ఉండాలి. ఆయన కృప లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. నా ప్రియమైన వాళ్ళ మన ఎడల ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నాడు కదా. గొప్పవాడైనటువంటి యొక్క మరి మనం చూస్తున్నటువంటి మరి ఇస్సాకు గారిని మనం ఎంత ఆశీర్వాదం పొందుకున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, కేవలం ధనవంతుడు అవడమే కాదు, ఇక్కడ అతడు మిక్కిలి గొప్పవాడవుట వరకు ఏం చేశాడంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 13వ వచనంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఒకసారే కాకుండా మన జీవితంలో పరీక్షలు, శ్రమలు, ఓర్పులు అన్నీ కూడా క్రమక్రమంగా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు మనల్ని. నా ప్రియమైన వాళ్ళారా, ఒకేసారి మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి కాకుండా ఆయన యొక్క కృప అనుగ్రహం ఉంటే ఏదైనా చేయగలుగుతాడు ఆయన. క్రమక్రమంగా మరి ఇక్కడ ఆశీర్వదించబడుతూ మరి ఇస్సాకు గారు ఎంత ఆశీర్వదించబడ్డారని, అతని యొక్క ఎంతో గొప్ప ఫలితం పొందుకున్నాడు ఆయన. అతనికి గొర్రెలు, మరి ఎంతో గొప్ప ఆస్తి, గొడ్లు, గొర్రెలు, ఆస్తి, మరి దాసులు, మరి ఇందులో పెరగటం అనేది ఫిలిస్తీన్లకు అసూయ కలిగించేంత రీతిగా ఆశీర్వదించబడ్డాడు ఇక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరి ఉండమన్న చోటే మనము ఉంటే
మరి దేవుని మాట తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, లేకపోతే మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలు కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, వీటికి వ్యతిరేకంగా మనం ఏదైతే చేసినా కూడా అది దేవునికి విరుద్ధము, వాక్యానికి విరుద్ధము. ఇక్కడ దేవుడు మనకు ఉండమన్న చోటనే మరి ఉంటే ఇక్కడ కరువులో కూడా ఆయన పోషిస్తాడు మనల్ని. మరి ఇక గొప్ప దుబాయ్ దేశంలో ఎడారి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా సాధ్యం కాదు, కానీ దేవుడు ఎంతో సాధ్యవంతంగా ఈ యొక్క దేశాన్ని ఆశీర్వదిస్తూ పోషిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ప్రదేశంలో ఎక్కడున్నా కూడా కరువు కాలంలో కూడా ఆయన పోషించే గొప్ప శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. ఆయన మనకున్న దానిలో దేవునికి ఇవ్వడం, కరువు కాలంలో కూడా దేవుని యొక్క మరి పనితనం కొరకు, మరి పని కొరకు కనిపెడుతూ ఆ యొక్క విత్తనాన్ని వేశాడు. అక్కడ ఏం చేశాడంటే కరువు కాలంలో కూడా ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు, రైతులు కానీ అనేక మంది. కానీ ఇక్కడ మరి ఆ విత్తనం అనేది ఆశీర్వాదానికి కారణము, మూలము. దీంట్లో పరిస్థితులు చూసి భయపడకుండా నా ప్రియమైన వారులారా, మనకున్నటువంటి పరిస్థితిని చూసి దిగులు పడకుండా, భయపడకుండా, దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం ఉంచి మనము అన్ని విషయాల్లో కూడా ఎదిగే రీతిగా మనము వాక్యమైన విత్తనాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, అన్ని చోట్ల మరి మనం దాన్ని మరి ఆ యొక్క విత్తనాలు విత్తినట్లయితే మరి భౌతికమైనటువంటి ఆశీర్వాదంతో పాటు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము గొప్పగా మనకు దేవుడు దయచేస్తారు. పరిస్థితులను చూసి భయపడకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మండి. ఇషాకు తన తండ్రి అబ్రహాము మాదిరిగానే దేవుని మాట విని ప్రతికూల పరిస్థితుల్లో, కరువులో లోబడి నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అంశం నా ప్రియమైన వాళ్ళారా. ఎంతో చక్కటి పరిశుద్ధాత్మత యొక్క ఆది కాండములో మరి అధ్యాయాలు, వచనాలు రీతిగా దేవుడు ప్రేరేపించిన సమయాన్ని బట్టి నేను యొక్క వాక్యం అనే విత్తనాలు యొక్క ఇందులో నేను వెదజల్లుతున్నాను. ఎవరైతే విన్నవారు, చూసిన వారు దాన్ని అవగాహన చేసుకుని మరొకసారి ఆత్మీయంగా బలపడుతూ మరి దేవుడి వాక్యం సెలవిచ్చిన రీతిగా అనేకమైనటువంటి విత్తనాలు అనేకమైన చోట్ల పడుతున్నాయి. మరి మంచి నేల మీద పడే వారిగా మనము జీవించాలి. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించిన రీతిగా మన జీవితాలు ఫలించాలి. కానీ మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని, జీవితాన్ని వృధా పరుచుకోకూడదు. ఆశీర్వాదంగా ఉండాలి. మనము మన బిడ్డలకు ధైర్యం ఇచ్చేవారుగా, బలం ఇచ్చేవారుగా, దేవుడి నుంచి మనం ఏవి కూడా వేరుగా ఉండి ఏది చేయలేము. మంచి నేల మీద పడే విత్తనాల వల్లే మన జీవితాలు ఫలించాలి. వాక్యం ఎవరైతే వింటారో, గ్రహిస్తారో, దేవుడు ఫలభరితమైన జీవితంగా, అర్థవంతంగా దేవుడు మన జీవితాన్ని కట్టబోతున్నాడు రాబోయే తరాలకు. మనము దేవుని పోలి మనం నడుచుకోవాలి. మంచి విత్తనాలు, వాక్యమైన విత్తనాలు. మరి ఇసాకు గారు ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారో మనము మన బిడ్డలు రాబోయే తరాలు కూడా కరువు కాటకాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, వ్యాధి బాధల్లో, చితికిపోయినటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి స్థితిలో దేవుడు ప్రతి జీవితాన్ని ఆయన ఆదరించి, ఓదార్చి, బలపరిచి నిత్యము ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క నీడలో ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. మనను, మన బిడ్డలను, మన సంఘాలను, దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలందరినీ కూడా దేవుని యొక్క వాగ్దానము, వాక్యముతో ప్రతిష్ఠించి ఆశీర్వదించి మంచి నేల మీద పడే విత్తనాల వలె ఆత్మీయమైనటువంటి మేలులు ఫలభరితంగా మనము ఉండాలని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.